అసలు ఒక ఫార్మాట్లు లేవు, దరఖాస్తులే ఒక రకంగా ఒక సిస్టమేటిక్గా లేవు అన్నది ఒక చర్చ. నిజంగా ఇంత అసలు సమాచారం లేదు, లోపభూయిష్టంగా ఉంది. అసలు ఆ దరఖాస్తు అంటే దానిలో ఒకటే దరఖాస్తులో కూడా ఏంటంటే మెయిన్ మీకు మిగతా కాలమ్స్ అన్ని పక్కన పెడితే అసలు బ్యాంకు అకౌంట్ నెంబర్ లేని కాలం ఒకటి లేదు, బ్యాంక్ అకౌంట్ నెంబరే లేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకుండా మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చిన రోజుల్లో డైరెక్ట్ తీసుకొని ఏం చేయబోతున్నారు దాన్ని? ఏంటంటే అదంతా జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే బోగస్ లాగా కనపడుతుంది. ఇది నటన. పైగా ఏంటి ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ ఇంకోటి ఉందంటారు. నిన్నటిదాకా మనకి తెలియదు ఇది. నిన్నటిదాకా మనకు తెలిసింది ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు సిస్టంలో ఎంటర్ చేస్తారు, అక్కడి నుంచి ప్రాసెస్ ఏమైనా బిగిన్ అవుద్దాం అనేది. సరే నిజమే వెరిఫికేషన్ ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు కదా అది. సిస్టంలో ఎప్పుడు దాకా మొన్న టైం పెట్టుకుంది ఫిబ్రవరి 17 లోపు ఎంటర్ చేయాలన్నారు. ఇవాళ చూడండి వెలుగు పత్రికలోనే ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ. 13 రోజులు వాయిదా పడిందా? ఆ తర్వాత 15 రోజులకి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తా. మీరు చేసేది ఏంటి? ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే లోపే పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ అయిపోయిన తర్వాత జనాలు ఇంకా మిమ్మల్ని నమ్మితే కనుక పార్లమెంట్లో కూడా గెలిస్తే ఇంకా మోసం చేయడానికి అదనంగా ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే అంటే పూర్తిగా ఏంటంటే నడుస్తుంది. అన్నీ తెలిసి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని అందరికీ తెలుసు. వస్తే మామూలు మన చేయకూడని చేయాల్సినవి అంటే కొత్త స్కీములు రాకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయనేది తెలిసి అంటే ఇక నేను అంటే ప్రతిసారి ఇది చెప్పి ఎట్లా అవుతుందంటే ఆఖరికి పూర్తిగా ఒక తెలంగాణ ప్రజలు నట్టేట ముంచేస్తున్నటువంటి వాతావరణం ఉంది. తెలంగాణ ప్రజలను తీసుకెళ్ళి నట్టేట ముంచుతుంది. ఏమన్నా అంటే స్వేచ్ఛ వచ్చిందిగా మీకు అని అంటున్నారు. మీకు స్వేచ్ఛ వచ్చిందని చెబుతున్నారు. ఏమనంటే మీకు స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు. గతంలో స్వేచ్ఛ లేనట్టు ఒకటి. ఏదో ఏ స్వేచ్ఛ వచ్చింది? స్వేచ్ఛ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పోతా ఎవరో అన్న అని పిలిస్తే కారు దిగి ఆయన వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారంట. మెమరాండం ఆయన ఇంటి దగ్గర ఎక్కడ వెళ్తున్నప్పుడు ఎవరో అన్న అని కేకేస్తే